కాకతీయుల కాలంలో అపార ధన కనక రాశులు పోగుపడ్డాయి. రాజులు సాధించిన ఆర్థిక పరిపుష్టితో ఆ కాలంలో కనకవర్షమే కురిసింది. బంగారు నాణేలను అక్షింతలుగా చెల్లించుకున్నారంటే కాకతీయుల సంపద ఏ రీతిలో ఉందో ఊహించవచ్చు. రాజుల వద్దే కాదు, సైనికులు, ప్రజల దగ్గర వజ్ర వైఢూర్యాలు, ధన కనక రాశులు దండిగా ఉండేవి. ఎన్నో ఆలయాలు నిర్మించి వాటిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. వజ్రాల పరిశ్రమను సైతం నెలకొల్పారు. ఇంతటి అపార సంపద అంటే ఆశ్చర్యంగా అదృశ్యమైంది. విదేశీ రాజులు కొంత కొల్లగొట్టినా రహస్యంగా దాచినవి నేటికి అంతుచిక్కలేదు. అంతర్జాతీయ వ్యాపారాన్ని కాకతీయులు సమర్థంగా నిర్వహించారు. సిరి సంపదలకు కొదవ లేకుండా పాలన సాగించారు. వ్యవసాయంతో పాటు అనేక రకాల పరిశ్రమలు స్థాపించారు. వాణిజ్య వర్తక వ్యాపారంలో తిరుగులేని ఎగుమతులతో చాలా సంపదనే కూడగట్టుకున్నారు. స్వతహాగా కళా పోషకులు కావటంతో అనేక ఆలయాలు నిర్మించారు. తమ రాజ్యాన్ని విస్తరించేందుకు అనేక యుద్ధాలు చేశారు. రాజ్యాలు జయించిన అనంతరం యుద్ధ నష్ట పరిహారం తీసుకునేవాళ్లు. అలా వచ్చిన మొత్తాన్ని సేనా నాయకుల నుంచి సైనికుల వరకు పంచేవాళ్లు. ఇలా వచ్చిన సంపదను సైనికులు, సైనికాధికారులు బంగారు, వెండి నాణేలను ముంతలు, బిందెలు, చిన్న చెంబుల్లో దాచుకునేవారు. గుర్తుగా చెట్లను నాటి భూగర్భంలో పెట్టేవాళ్లని కాకతీయుల శాసనంలో ఉంది. వర్షాకాలం వచ్చిందంటే రాజుగారు వస్తున్నారు అంటే బంగారు అక్షంతల్ని, బంగారంతో చేసిన అక్షంతల్ని బియ్యంలో కలిపి వాళ్ళు చల్లేవాళ్ళు. నవరత్నాలు అన్ని కలిపి చల్లేవాళ్ళు అన్నమాట. అవి భూమిలో కలిసిపోతాయి. ఆ రోజుల్లో ఎవరు ఏరుకునేంత ఇది లేదు. ఎందుకంటే అంత పెద్ద పుష్కలత ఉండేది బాగాను. అది తర్వాత రాజధాని కాబట్టి ఆయన వచ్చే దారి ఆ ప్రాంతంలో. ఆ తర్వాత కాలంలో ఏకశిలా నగరంలో వర్షాకాలం వచ్చినప్పుడు 1979లో నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా 85 ఆ ప్రాంతం దాకా కూడా వర్షాకాలం వచ్చిందంటే గాలిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అక్కడ మట్టి తీసుకొని వచ్చి అంటే బంగారు అక్షంతలు దొరుకుతాయని. నిధులను దాచే అలవాటు కాకతీయ రాజులకు ఉండేదని హన్మకొండ శాసనంలో బయటపడింది. కాకతీయుల శిల్పాలు చూస్తే రాజులు ఎలాంటి ఆభరణాలు ధరించేవారోనన్న విషయాన్ని చరిత్రకారులు అధ్యయనం చేశారు. పంచదార, బెల్లం, నూనె పరిశ్రమలు ప్రతి గ్రామంలోనూ ఉండేవి. వీరి రాజ్యంలో ప్రతి వారము మడి సంత, మైల సంత జరిగేవి. మోటుపల్లి, మచిలీపట్నం రేవుల ద్వారా విదేశీ వ్యాపారం జోరుగా సాగేది. ఇలా సంపద భారీగా పోగుపడింది. వాళ్ళు ఆ రోజుల్లో ఒక పరిశ్రమ అని కాదు కదా, అన్ని రకాల పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. ఇనుము పరిశ్రమ ఏంటి, బంగారు పరిశ్రమ, వజ్రాలు ఉన్నాయి. వజ్రాల పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా మార్కోపోలో రాశాడు ఆయన. కాబట్టి ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే నగలు లేకుండా లేవు, లేదా సంపద లేకుండా లేదు. అన్ని కూడా ఇంకోటి బంగారు ఒక సింహాసనం ఉండేది. దాంట్లో నవరత్న ఖచ్చితమైనటువంటి బంగారు సింహాసనం. చాలా వరకు దోచుకున్నారు అని చెప్పుకున్నాం కాబట్టి సంపద దేవాలయాల చుట్టూ గాని దేవాలయాల్లో గాని ఉంది అనుకోవడానికి వీల్లేదు. ఓరుగల్లకు సంబంధించి మాత్రం మహమ్మదీయులు బాగా తవ్వేశారు, దున్నేశారు. కాబట్టి వాళ్ళకి అన్ని తీసుకెళ్లిపోయారు కాబట్టి ఇక్కడ దొరికేది చాలా తక్కువ. అయితే చాలా కాలం క్రితం మాత్రం అప్పుడప్పుడు వీళ్ళకి దొరుకుతున్నాయి. కిలావరంగల్లో అంటే ఏకశిలా నగరంలో దొరుకుతున్నాయని ఉంది. ఇంకొకటి ఏంటంటే ఉరుసు దగ్గర కూడా మధ్యకాలంలో ఒకటి 10 years బ్యాక్ ఏదో ఇరిగేషన్ వర్క్ చేస్తుంటే బిందెలో బంగారు కడ్డీలు ఉన్నటువంటి బిందె బయటపడిందని చెప్పేసి కంగును మోగితే తీసి చూస్తే కడ్డీలు ఉన్నాయి, బంగారు కడ్డీలు దాంట్లో అని అన్నారు. ఆ ఏమేమి కూడా ప్రభుత్వం దగ్గర కూడా రావకుండా మాయమైపోతున్నాయి. శివాలయాలు, విష్ణు ఆలయాలు, మైలారుదేవ, భైరవ దుర్గ, గణపతి, వీరభద్రాలయాలు ఇలా ఎన్నిటినో కాకతీయులు కట్టించారు. ఆకాశ హర్మ్యముల గోపురాల్ని బంగారు తాపనంతో చేసినట్లు ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో స్త్రీ పురుషులు రాజులు కంఠాభరణాలు, కర్ణాభరణాలు, కడియాలు, దండ కడియాలు, వజ్రాలతో కూడినవి ధరించేవారు. ఇలా ఒక్కొక్కరిపై చాలా ఆభరణాలు ఉండేవి. కాకతీయుల శిల్పాలను నిశితంగా పరిశీలిస్తే వారు ధరించే ఆభరణాలు ఎలా ఉంటాయో తెలుస్తాయని చాలా శాసనాల్లో ఉంది.
కాకతీయులు సంపదను దేవాలయాల్లో అలంకరణకు ఇచ్చినట్లు చాలా శాసనాల్లో ఉన్నాయి. తెలుగునాట ఎక్కడ కాకతీయుల దేవాలయాలు నిర్మించారో ఆ ఆలయాలకు బంగారు పాత్రలు, వెండి సామాగ్రి, రకరకాల కంచు గంటలు చేయించారు. కాకతీయుల పూజా సామాగ్రి, రాశి చక్రం, ఏకశిలా నగరం తవ్వకాల్లో 10 ఏళ్ల క్రితం బయటపడ్డాయి. విష్ణుమూర్తి, చెన్నకేశవ స్వామి ఆలయాల్లో నగలు దాచినట్లు, శివునిపై పంచముఖంతో కూడుకున్న నాగేంద్రుని తొడుగు తయారు చేసినట్లు పరిశోధనలో తేలాయి. శివాలయాల కంటే చెన్నకేశవ స్వామి, విష్ణుమూర్తి, రంగనాథ స్వామి ఆలయాలకు కాకతీయ రాజులు పెద్ద ఎత్తున సంపద దానం చేసినట్లు శాసనాల్లో ఉన్నాయి. కోట ఒకటి, మట్టి కోట ఒకటి, పుట్టకోట ఒకటి అని 3 కోటలు అయితే ఇప్పుడు ఆనవాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ పరిమితమైన మంది వాళ్ళు శివభక్తులు చాలా శివ మందిరాలు నిర్మించుకున్నారు. ఇప్పుడు మనం ఉన్న చోటు కూడా పెద్ద శివ మందిరం ఉండే. ఈ ప్రాంతంలో కాకతీయుల సంపద ఇప్పుడు బంగారం కిరీటాలు, బంగారం మంచాలు, బంగారం తివాసులు ఉండేనన్నది ఒక అభిప్రాయము. కాకతీయుల కనక సంపదపై కన్నుకుట్టిన మహమ్మదీయులు దండయాత్రలు చేశారు. అత్యంత శక్తిమంతులుగా ఉండే కాకతీయ సైన్యం 5 సార్లు జరిగిన దండయాత్రలో 4 పర్యాయాలు శత్రువుల్ని తరిమికొట్టారు. అయితే నెల వ్యవధిలోనే మహమ్మదీయ రాజులు ఔరంగాబాద్, ఢిల్లీ నుంచి ప్రత్యేక సైన్యంతో 5వసారి కాకతీయులపై విరుచుకుపడ్డారు. వీరోచితంగా పోరాడిన కాకతీయ చివరి రాజు 2వ ప్రతాపరుద్రుడు ఆ యుద్ధంలో వీరమరణం పొందాడు. దీంతో కాకతీయుల పాలన అంతమైంది. కాకతీయులపై నెగ్గిన ప్రత్యర్థులు సంపదను కొల్లగొట్టారు. ఆలయాల్లో సంపద దాచారని ధ్వంసం చేశారు. దొరికింది దొరికినట్లు ఎత్తుకెళ్లారు. నెలల తరబడి తరలించుకుపోయారు. రాజుల ధనాగారాలు ఖాళీ అయ్యాయి. వ్యాపారులు, మంత్రుల ఇళ్లను కొల్లగొట్టారు. సామాన్యుల దగ్గర డబ్బులు బలవంతంగా లాక్కున్నట్లు 1000కి పైగా శాసనాలు మౌన సాక్ష్యాలుగా ఉన్నాయి. ఖిల్జీల నుంచి, తుగ్లక్ల నుంచి మనకు ఈ దాడులు నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం నుంచి కాకతీయ సామ్రాజ్యం మీద దాడులు జరగడం, మనకు ప్రతాపరుద్రుని కాలంలో ఈ రాజ్యం అంతరించిపోవడం, ఆ తర్వాత ఈ నిధులన్నీ ఏమైనాయనేది ఒక పెద్ద ప్రశ్న మన ప్రాంతంలో కూడా ఉంది. అప్పటి రాజ్యము ఈ నిధులు అన్ని దాచడం అనేది యుద్ధం తర్వాత రాజకీయ ఫలితాల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సహజంగా శత్రువులు విజయం సాధించిన తర్వాత ఇక్కడ ఎన్ని కొల్లగొట్టుకొని పోతారు. ఏనుగుల మీద, గుర్రాల మీద, ఒంటెల మీద తరలించినట్టుగా మనకు సాహిత్యంలో, చరిత్రలో చెప్తూ ఉంటాం. ఇవన్నీ పోగా మిగిలిన ఎక్కడ కనపడతాయంటే మనకు ఈ ప్రజలు కూడా తమ తమ వ్యవసాయ బావుల్లో, పొలాలలో ఏవైతే మనకు రక్షణ ఉంటాయని నమ్మకం ఉందో అక్కడ వాటిని ఈ కుండలలో కానీ, పెంకులలో కానీ పెట్టేసి, భద్రంగా లంక బిందెలలో కానీ పెట్టేసి భూమిలో పాదుకొని పారిపోయేవాళ్ళు యుద్ధం అనే టైంలో. మళ్ళీ బతికొస్తే అవి తీసుకునే వాళ్ళు, కానీ వాళ్ళు బతికొచ్చిన నమ్మకం లేదు. ఈ క్రమం వల్ల అవి ఉన్నాయని కానీ లేవని కానీ తెలియదు. అంటే ఒక అంబిగ్విటీ, ఒక రహస్యంగా మిగిలిపోతాయి అవన్నీ. 2 శతాబ్దాల పాటు వెలిగిన కాకతీయులు మహమ్మదీయుల దండయాత్రతో సర్వస్వం కోల్పోయారు. కేరళ అనంత పద్మనాభుని సంపదతో సరితూగేలా ఉన్న కాకతీయుల సంపదంతా శత్రువుల వశమయ్యాయి. రాజ్యాలు పోయాయి, సంపద పోయింది. కొందరు సైనికులు, ప్రజలు దాచుకున్న సంపద అప్పుడప్పుడు అక్కడక్కడ తవ్వకాల్లో బయటపడుతోంది. కాకతీయుల నిక్షిప్త సంపదపై దుండగుల కన్ను ఏనాడో పడింది. చారిత్రక ఆలయాల లక్ష్యంగా నిధి కోసం తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కాకతీయులు పాలించిన నగరాల్లో ఇలాంటి తవ్వకాలు జరుగుతుండడం అనేకానేక సందేహాలకు తావిస్తోంది. అడపాదడపా సంపద బయటపడుతున్నా అవి మాత్రం వెలుగులోకి రావడం లేదు. నిధి కోసం ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుండటంతో చారిత్రక సంపద దెబ్బతినే ప్రమాదం కళ్ల ముందే కనిపిస్తోంది. కాకతీయుల పాలన అంతరించి దాదాపు 2 శతాబ్దాలు దాటినా ఆ రాజుల సంపద ఇప్పటికీ ఉందనేది కొందరి నమ్మకం. కాకతీయ రాజులు శివభక్తులు. అందుకే పెద్ద సంఖ్యలో శివాలయాలు కట్టించారు. విగ్రహాల కింద
తమ అపార సంపదను దాచిపెట్టారని ఓ అపోహ ఉండటం వల్ల నాటి నుంచి నేటి వరకు గుప్త నిధుల కోసం ఎక్కడో అక్కడ వేటగాళ్లు తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. ఏకశిలా నగరంలో గతంలో చాలాసార్లు నిధులు బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం ప్రతి గుళ్ళో ఈ కిలవరంలో గుళ్ళల్లో ప్రతి గుళ్ళో ప్రతి ఈ దొంగల మూట ఏర్పాటు లింగాలను పలగొట్టుడు, లింగాలు ఎత్తుకపోవడు చూస్తే ఇక్కడ నందులు కూడా చిన్న చిన్న నందులు కూడా ఎత్తుకపోయి వాళ్ళ వీటి పలగొట్టి ఆ మెడల బంగారం ఉన్నదనేది ఈ గుర్తుల దొంగలకు ఆల్వాల్ అయిపోయింది. పద్మనాభ స్వామి కన్నా పెద్ద రాజులట ఇక్కడ బాగున్నది అనేది అక్కడనే చిన్నరాజు అంత గంతెళ్ళింది. ఈ పెద్దరాజులో ఇంకా కోట్ల వర్షాల మిగిలినాయని సంపాదన అనే ఊరిక తవ్వకాలు పుక్కిలింగులతో కూడా చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదు. దీనికి కన్నా ఇంకా తవ్వకాలు ముందు ఒక 15 రోజుల కింద ఒక నందిని ఎత్తుకపోయిల్లు. చారిత్రక 1000 స్తంభాల ఆలయం అతి సమీపంలోనే ఓ గుహగా చేసుకుని 2 ఏళ్ల క్రితం గుప్త నిధి కోసం తవ్వకాలు చేశారు. హన్మకొండ పద్మాక్షి ఆలయం శివలింగాన్ని తొలగించి మరీ తవ్వకాలు జరిపారు. కాకతీయులు సొరంగ మార్గాల్లో కోశాగారాలు ఏర్పాటు చేసుకున్నారని, బంగారం, వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాలు భద్రపరిచారని, వారి మరణానంతరం అవి అలాగే ఉంటాయనే అపోహతో గుప్త నిధి వేటగాళ్లు చారిత్రక సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనవసరంగా అక్కడక్కడ దొరుకుతున్న వార్తలు విని దేవాలయ భూముల్ని లేకపోతే దేవాలయ పరిసర ప్రాంతాల్ని ఈ విధంగా తవ్వినట్లయితే మనకి చారిత్రక సంపద నష్టపోతాం. మనం ముందు తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం 25-30 సంవత్సరాల నుంచి ఇది తవ్వకాలు కానివ్వండి, ఈ చెడగొట్టడం అనే కార్యక్రమం మొదలైంది. కాకతీయుల కనక రాసులపై కన్నేసిన దుండగులు చారిత్రక సంపదను ధ్వంసం చేయడం పట్ల పర్యాటకులు, చరిత్ర పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో పురావస్తు శాఖ ఎంత త్వరగా అప్రమత్తమైతే అంత మంచిది. గుళ్లను, గోపురాలను ఆనవాళ్లు లేకుండా చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని చరిత్ర పరిశోధకులు డిమాండ్ చేస్తున్నారు. శిథిలమైన నిర్మాణాలు, కోటలు ఇవన్నిట్లలో కూడా అప్పటి దాచుకున్నవి దొరుకుతాయని ఆశతోటి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఇది ఒక జాతి సంపదను ధ్వంసం చేయడం, కేవలం సంపదను వెతకడం, దొంగతనం చేయడమే కాదు, జాతి సంపద, సంస్కృతి సంపదను ధ్వంసం చేయడం కింద మనం పరిగణించాలి. రెండోది, గుళ్ళు గోపురాలలో కూడా శివలింగాలు, నందులు కూడా వీటిని కూడా తీసేసి బయటపడేస్తున్నారు, పలగొడుతున్నారు. ఈ ధ్వంసం చేయడం అనేది కేవలం సంపద దోపిడీ కింద కాకుండా ఆర్కియలాజికల్ ఇంట్రెస్ట్ తోటి చూస్తే మన సాంస్కృతిక సంపదను ధ్వంసం చేస్తున్నట్టుగా భావించాలి. తీవ్రమైన నేరాలుగా కూడా వీటిని ప్రకటించాల్సిన అవసరం ఉంది. సంపద కోసం, గుప్త నిధుల కోసం తవ్వకాలు కొనసాగిస్తున్నారు. చారిత్రక సంపదను రక్షించే బాధ్యత పురావస్తు శాఖకు ఉంది. వాళ్ళు అలర్ట్ అయి తప్పకుండా ఇలాంటి వాటిని సంరక్షించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ముందు తరాల వారికి మన చరిత్ర ఇంత గొప్పది, ఇంత గొప్ప వాళ్ళు మనల్ని పరిపాలించారు, ఆ భూమిలో మనం నడయాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒక వెలుగు వెలిగిన కాకతీయ పాలకుల సంపద అదృశ్యం నేటికి ఒక మర్మమే. వారు కట్టించిన గుళ్ళు, చారిత్రక నిలయాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్న ధనరాశి జాడ మాత్రం పెద్ద చిక్కుగానే మిగిలిపోయింది. ఇప్పుడు కాకతీయ శిల్పకళా వైభవము తుడిచిపెట్టుకుపోయే ప్రమాదంలో ఉంది. ఎందుకంటే ఎన్నో ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ చారిత్రక సంపదను వేటగాళ్ల బారి నుంచి కాపాడుకోవాలి. ఆలయాలకు మరమ్మతులు చేసి పునరుద్ధరణ కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన తక్షణ అవసరం పురావస్తు శాఖపై ఉంది. చూశారు కదా కాకతీయుల ప్రతిష్టను. జనరంజక పాలన అందించి ప్రజల గుండెల్లో నిలిచారు. చారిత్రక కట్టడాలు నిర్మించి చరిత్రను నిలిపారు. అపార సంపదను సంపాదించి కుబేరులయ్యారు. ఆ రాజులు మిగిల్చిన చరిత్రను గుప్త నిధుల పేరుతో పూకోటి వెళ్తూ పెకిలిస్తే భావితరాలకు ఏమందిస్తాం? ఒక్కసారి ఆలోచించండి. కెమెరామెన్ చందుతో బాల్కుమార్, ఈటీవీ న్యూస్, వరంగల్.